శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా మనం నిన్న ఒక శ్లోకాన్ని చూస్తున్నాం. చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల నిన్న పూర్తిగా రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి నిన్న చెప్పినటువంటి నామాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నౌషో వృష క్రోధ క్రోధకర్త విశ్వబాహు మహీధర. ఇష్టో అంటే ఈ విశ్వాన్ని ఇష్టపడువాడు అని చెప్పుకున్నాం. విశ్వాన్ని ప్రేమించువాడు. తల్లి ఎలాగైతే ప్రేమిస్తుందో బిడ్డల్ని, ఎటువంటి నియమాలు లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా, అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అమ్మది అన్కండిషనల్ లవ్. తన పిల్లల్ని ప్రేమించడానికి ఎటువంటి కండిషన్స్ లేవు. అట్లాగే ఈ విశ్వప్రేమికుడైనటువంటి భగవానుడు అన్కండిషనల్ ప్రేమతో ఉంటాడు. అట్టి ప్రేమలో మనం చెప్పుకున్నాం ఎదుటివారి ప్రమేయం ఏమీ ఉండదని. అట్లాగే విశ్వం యొక్క ప్రమేయం ఉండదు. విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులకు భగవానుడు తనని రక్షిస్తున్నాడు, తనని ప్రేమిస్తున్నాడు, తనని ఇష్టపడుతున్నాడు అన్న విషయం తెలియదు. ఎందుకు తెలియదంటే, చిన్నపిల్లవాడికి ఎట్లాగైతే తల్లి తనకు ఇవన్నీ సపర్యలు చేస్తుంది అన్న విషయం తెలియదో, భగవానుడు ఇవన్నీ నాకు కల్పించాడు అన్న విషయాన్ని తెలియదు. దానికి కారణం అజ్ఞానం. ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకపోవటం వల్ల అలా అనుకుంటాడు. ఎవరైతే ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉంటాడో అప్పుడు స్పృహలోకి వస్తుంది. ఇవన్నీ చేసిన వాడు భగవానుడు, ఇవన్నీ నాకు సిద్ధం చేశాడు, నేను ఈ లోకానికి రావటానికి ముందే నాకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ ప్రకృతి ద్వారా నాకు కల్పించాడన్న విషయము అవగతమవుతుంది. అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మకు సంబంధమైనది, ఇది నాది కాదు, నేను భగవంతుడి యొక్క అంశను అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞత వస్తుంది, ఋషి అవుతాడు. తర్వాత మోక్ష మార్గాన్ని అన్వేషిస్తాడు. అందుకే తను చాలా ఇష్టపడతాడు భగవానుడు. ఎవరిని అయిష్టంగా చూడు, తన భక్తుల్ని ఇంకా కొంచెం ఇష్టపడతాడు. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉంటే తల్లిని బాగా చూసుకునే వాడి పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ ప్రదర్శిస్తుంది తల్లి. ఏదో మా చిన్నోడు అంటే నాకు చాలా ఇష్టం అండి, వాడు నన్ను బాగా చూసుకుంటాడు, అంతే. అందరూ సమానమైనప్పటికీ తల్లిని బాగా చూసుకునే వాడి పట్ల కొంత ప్రేమను ప్రదర్శిస్తుంది. అట్లాగే తన భక్తుల పట్ల కొంత ప్రేమ, ఎక్కువ ప్రేమను, ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటాడు భగవానుడు. ఇష్టో అవిశిష్ట. అవిశిష్ట అంటే ప్రాణుల యందు తేజస్సు రూపంగా ఉంటాడు. ప్రాణులకు సంబంధించినటువంటి సర్వ ప్రవర్తన తనదై ఉంటుంది. అవిశిష్ట. శిష్టేష్ట. శిష్యులు అంటే మళ్ళీ సాధువులు, సంతులు, ఋషులు, ధర్మరక్షకులు, ధర్మాన్ని అనుసరించేవారు, వీళ్ళంతా కూడా శిష్టులు. శిష్టేష్ట శిష్యులకు ఇష్టమైనవాడు. శిష్యులందరికీ ఇష్టమైనటువంటి వాడు, శిష్యులను ఇష్టపడేవాడు శిష్టేష్ట. ఎవరు శిష్యులు అంటే తన యందు ఎవరికి భక్తిభావం కలిగి ఉంటారో వాళ్ళంతా శిష్టులు. అంటే సత్ప్రవర్తన,
సత్యవాక్య పరిపాలన, ధర్మాచరణ, వేదాధ్యయనం, తర్వాత అనుష్ఠానం, ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో, తన పట్ల ఎవరికి విపరీతమైనటువంటి భక్తిభావం ఉంటుందో వాళ్ళందరినీ ఇంకా ఎక్కువ వాత్సల్యంతో చూసువాడు భగవానుడు. శిష్టేష్ట శిఖండి. శిఖండము అంటే నెమలి పింఛము. నెమలి పింఛము దేనికి ప్రతీక అంటే బ్రహ్మచర్యానికి ప్రతీక. అస్ఖలిత బ్రహ్మచారి భగవానుడు. అంటే ఈ చరాచర సృష్టినంతా సృష్టించినప్పటికి కూడా తన యందు తానే సృష్టించాడు, ఎవరి ప్రమేయము లేకుండా తాను సృష్టించగలిగితే అస్ఖలిత బ్రహ్మచర్యం అంటారు. అంటే తనకు తాను ఇదంతా కూడా సృష్టించాడు. కాబట్టి అస్ఖలిత బ్రహ్మచారి భగవాన్ శ్రీకృష్ణుని యొక్క అవతారంలో బ్రహ్మచర్యం ఎలా ఉంటుందో చూపించాడు. చాలామంది అనుకుంటారు ఏదో 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు, ఇదంతా కూడా లీలా విలాసం, భగవానుడి యొక్క ఒక లీల. ప్రపంచానికి ఆదర్శంగా ఉండటానికి కావలసినటువంటి ఒక చర్య అంతే. దాన్ని మనము 16,000 మందితో స్త్రీలతో ఉన్నాడు, 8 మంది అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అంటే శ్రీకృష్ణ యొక్క ఫిలాసఫీ చూస్తే మనకి ఇవేవి కనిపించవు. ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్, కృష్ణ ఫిలాసఫీ కన్నా మించిన ఫిలాసఫీ ఇంకా ఎక్కడ ప్రపంచంలో లేదు. అంటే ఇది మనం అనటం కాదు, విదేశీ సాహితీవేత్తలు, పరిశీలకులు, ఫిలాసఫర్స్, ద గ్రేట్ ఫిలాసఫీ ఎక్కడైతే ఉందంటే అది ఇండియాలో ఉన్న కృష్ణ ఫిలాసఫీ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని 1000 మంది కృష్ణ ఫిలాసఫీ మీద పిహెచ్డీలు చేశారు. అది ఒక పెద్ద సబ్జెక్ట్, కొంచెం అర్థం కాని సబ్జెక్ట్ అన్నమాట. అవతారాల్లో మనకు కొంత కన్ఫ్యూజ్ ఉన్న అవతారం కూడా కృష్ణ అవతారం. కాబట్టి శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. తను ఏమీ కూడా ఇతర వస్తువులతో కానీ ఇతర వ్యక్తులతో కానీ సంబంధం లేకుండా తనకు తాను సృష్టించినటువంటి ప్రపంచం అయింది. మహాభారత కథలో కూడా అంతే, ఆయన ఎవరితో కూడా సంబంధము లేనివాడు. కాబట్టి నెమలి పింఛం ఏమిటంటే బ్రహ్మచర్యం. కాబట్టి శిఖండి అంటే నెమలి పింఛం. నెమలి తనకు తానుగా సంతానాన్ని పొందుతుంది. అంటే స్త్రీ సంపర్కం ఏమి ఉండదు. అంటే స్త్రీ సంబంధమైనటువంటి నెమలితో సంబంధం ఏమి ఉండదు, పురుషుడితో సంబంధం ఏమి ఉండదు. తనకు తాను సంతానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అస్ఖలిత బ్రహ్మచర్యము అంటారు. స్వామి భగవానుడు అస్ఖలిత బ్రహ్మచారి. ఏ ఇతర వస్తువులతో కానీ ఇతర విషయంతో కానీ సంబంధం లేకుండా తనకు తాను తనలో తానే సృష్టించినటువంటి ప్రపంచం కాబట్టి ఆయన అస్ఖలితము. ఇతరులతో సంబంధం ఉంటే స్ఖలితము, సంబంధం లేకుండా అస్ఖలితం. కాబట్టి ఆ విధంగా మనకు అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు భగవానుడు. అట్టి భగవాని అవతారాల్లో ఇది ఏ విధంగా నిర్వర్తించాలో ఈ బ్రహ్మచర్యాన్ని చూపించినటువంటి అవతారము కృష్ణ అవతారం. శిఖండి నవుషః. నవుషః అంటే కర్మలను ఫలింపజేయువాడు, కర్మ ఫలితం. చాలామంది అంటుంటారు కర్మను తప్పించుకోలేము, ఎలా సాధ్యమో. ఒకసారి ఏదో బ్రహ్మదేవుడు రాసి పెట్టాడు, రాసి పెట్టినట్టుగా జరుగుతుంది, ఇంకా మన ప్రయత్నం ఏముంది దీంట్లో, ఏది రాస్తే అది జరుగుతుంది, అది విధి లిఖితం అని అంటుంటారు. కానీ బ్రహ్మ రాసినప్పటికీ కూడా బ్రహ్మ రాసినటువంటి
ఏదైతే కర్మ ఫలితం ఉందో దాన్ని పరిపక్వం చేయువాడు. అంటే పూర్తిగా కర్మను నిరోధించడం సాధ్య కాకపోయినా దాన్ని తొందరగా పరిపక్వం చేయడానికి కావలసినటువంటి మార్గాన్ని ఇచ్చువాడు భగవానుడు. కర్మ ఫలితం అంటే మనకు ఎప్పుడో వచ్చేది ఇప్పుడే వచ్చేస్తుంది అనమాట. స్వామి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మనకు ఎప్పుడో దక్కాలి. అంటే ఇప్పుడు ఏదో మనకు ఒక ఉద్యోగం రావాలి మన పిల్లవాళ్ళకి. ఇప్పుడు మన మన విధిరాతులు ఏముంటుంది, ఓ 35 సంవత్సరాలకు ఉద్యోగం వస్తుంది అని రాసి ఉంది అనుకుందాం. మన యొక్క ప్రేయర్ వల్ల, మన యొక్క దీక్ష వల్ల, మనము స్వామిని అనుష్ఠానం చేయటం వల్ల, మనం భజించటం వల్ల, మన భక్తిని ప్రదర్శించటం వల్ల, మనం ధ్యానం చేయటం వల్ల, మన స్తోత్రం చేయటం వల్ల, స్వామి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించటం వల్ల 25వ సంవత్సరంలోనే ఉద్యోగం వస్తుంది. కర్మను పరిపక్వం చేస్తాడు తొందరగా. కర్మని దాటడం సాధ్యం కాకపోవచ్చు, కానీ భగవానుడు మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఏ రూపంలో నమ్మితే ఆ దేవుడు ఏం చేస్తాడట, కర్మ ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. మనకు ఎప్పుడో కావాల్సింది ఇప్పుడు అయిపోతుంది, ఎప్పుడో వాయిదా పడ్డదంతా కూడా ఇప్పుడు అయిపోతుంది, స్వామి యొక్క దయ వల్ల. కాబట్టి కర్మ పరిపక్వతను సాధించి మనకిచ్చువాడు, సఫలీకృతం చేయువాడు. కాబట్టి నహుషం అంటే కర్మ ఫలితాన్ని ఇచ్చువాడు. కర్మని దాటవేయడం సాధ్యం కాదు, కానీ కర్మ ఫలితాన్ని తొందరగా ఇచ్చువాడు. కాబట్టి మనకు నహుష అన్నారు. తర్వాత వృషము అంటే ధర్మం, మళ్ళీ ధర్మస్వరూపుడు. తర్వాత మళ్ళీ వృష అంటే అమృతము కూడా, అమృతతుల్యమైనటువంటి చూపు గలవాడు. తన చూపే అమృతం. ఇంకా చూపు మాత్రము చేతనే అన్నీ సాధించువాడు, అన్నీ సఫలీకృతం చేయవాడు. కాబట్టి మనకు వృష, క్రోధ అంటే అందుకే భగవానుడు చల్లని చూపులు కలవాడంటారు. మనకు శ్రీకృష్ణుని వర్ణించడంలో నల్లనివాడు, పద్మనయనంబులవాడు. అంటే పద్మం ఎప్పుడూ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది. మనం వికసించినటువంటి పద్మాన్ని, పుష్పాన్ని కనుక చూస్తే, ఏదో మంచి తామర పువ్వును, వికసించినటువంటి కలవ పువ్వును, వికసించినటువంటి గులాబీ పువ్వును, ఏ పువ్వు చూసినా దాన్ని వికసించగానే చూస్తే మనకు మానసికంగా సంతోషం కలుగుతుంది. అట్టి స్థితిని కలిగి ఉంటుంది. ఎదుటి వారికి సంతోషాన్ని కలిగించే రీతిలో దాని వికసితం ఉంటుంది. అట్లాగే ఆయన చూపు మనకు సంతోషాన్ని ఇస్తుంది. మనం భగవద్ దర్శనానికి పోవడానికి కారణం అదే, మనం ఆయన చూపు మన మీద ప్రసరించటానికి. మనం ఎంత కష్టపడైనా తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే ఆయన చూపు పడాలి మన మీద. ఒకసారి ఆయన దివ్య మంగళకరమైనటువంటి విగ్రహాన్ని దర్శించటమే కాదు, ఆ చూపుని, ఆయన ముఖాన్ని చూస్తూ పోవాలట. ఆ ముఖార విందాన్ని దర్శించాలి ఒక్కసారి. తద్వారా మన కళ్ళు ఆయన చూడటం వల్ల ఆయన యొక్క శక్తివంతమైనటువంటి చూపు మన మీద ప్రసరిస్తుంది. ఎందుకు ఉంటుంది ఆ శక్తికి? విగ్రహము కదా. దానికి ఒక చాలా పెద్ద, దాంట్లో ఉన్నటువంటి యంత్రబలము, తంత్రబలము, మంత్రబలము, అనుష్ఠాన బలము, ఆ పవిత్రత ఇంకా చాలా ఉంది. దానికి సంబంధించినటువంటి డివోషనల్ పాజిటివ్ వైబ్రేషన్ మనలో ఉండడం వల్ల మనకొక మనోనైర్మల్యం. స్వామిని దర్శించాము, ఇక మన కోరిక నెరవేరుతుంది, మనం ప్రశాంతంగా ఉంటాము, ఆయన దయ మన మీద ఉంది అని అనిపిస్తుంది.
అందుకే క్రోధ సకల కోపములను హరించువాడు. ప్రకోపము అంటే తన ఉన్నటువంటి మానసిక స్థితి నుంచి ఆందోళనకరమైన స్థితికి వెళ్ళడం ప్రకోపం. కోపాన్ని ప్రదర్శించడం అంటే ఒక రకంగా అసహనం. అంటే తనకు నచ్చనిది ఏదో జరిగినప్పుడు మాత్రమే జీవి కోపాన్ని ప్రదర్శిస్తుంది. తనకు నచ్చని సంఘటన జరిగినప్పుడు కోపం వచ్చేస్తుంది. అది అసహనం ఒక రకంగా. అంటే మనం ఏమీ చేయలేని ఒక స్థితి. ఇప్పుడు మనం ఏదో పని మీద వెళుతున్నాము, ఏదో టైర్ పంక్చర్ అయింది, అసహనం. మనం అప్పుడు ఏమీ చేయలేము. అక్కడేమో లేట్ అవుతూ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకేదో ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాలి. ఇక్కడ ఏదో వెహికల్ బండి ఆగిపోయింది, అసహనం. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనిషికి వచ్చేది ఏంటంటే కోపం, చికాకు. ఇతర వ్యక్తుల మీద దాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తనకన్నా అధికుల మీద కాకుండా అధముల మీద, తనకన్నా తక్కువ స్థాయి వారి మీద ఈ కోపాన్ని ప్రదర్శిస్తాడు. అట్టి ప్రకోపాన్ని హరించువాడు క్రోధ. అంటే హరించడం, క్రోధాన్ని హరిస్తాడు. ఈ క్రోధం ఏమిటంటే అక్షటి వర్గాల్లో ప్రమాదకరమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అంటారు కదా, దాంట్లో ఈ అక్షటి వర్గాల్లో రెండవది అన్నమాట. కామాన్ని కొంత మనం సాధన ద్వారా అదుపు చేయవచ్చు, కానీ క్రోధాన్ని అదుపు చేయడం కష్టం. అది సెకండ్లలో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది మనని ఆవహించిపోతుంది. అది ఎందుకు, ఎప్పుడు, ఏ విధంగా కలుగుతుంది అనే దానికి మానసిక శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతారు. ఏదో వింత ప్రవర్తన కలుగుతుంది మా వాడికి అని చెప్పేసి సైక్రాటిస్ట్ దగ్గర పోతే ఆయన అంచనా వేయలేని ఏంటంటే ఈ కోపాన్ని. ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది మీ అబ్బాయికి అంటాడు, సపోజ్ ఏదో, లేదా ఇతనికి ఎప్పుడెప్పుడు కోపం వస్తుందో మీరు పరిశీలించారా, ఎప్పుడు ఎలా ఉంటాడు, అది మనం ఎవరు అంచనా వేయలేము. అట్టి మానసిక స్థితిని ఏంటంటే క్రోధ. ఈ క్రోధం ఎలా తగ్గుతుందంటే మళ్ళీ ఆధ్యాత్మిక భక్తి మార్గం ద్వారా పూర్తిగా స్వామిని మనసా వాచ కర్మణ నమ్మటం ద్వారా ఈ ప్రకోపాన్ని మనం తగ్గించుకోగలుగుతాము. ఆయన కూడా అంతే, భక్తుల యొక్క కోపాన్ని తగ్గిస్తాడు. ఎంతోమంది భక్తులు కోపంతో తూడనాడిన సందర్భాలు ఉన్నాయి భగవానుడిని, కానీ అదంతా హరించి వేశాడు. కోపంతో తనకు అనుకున్న పని జరగకపోతే భగవానుని మనం తిట్టేస్తాం. అట్లా తిట్టిన సందర్భాల్లో ఆ కోపాన్ని హరించువాడు, దాన్ని అర్థం చేసుకునేవాడు. క్రోధకృత్ కర్త. క్రోధకృత్ అంటే ఈ కోపముతో చేసేటటువంటి కొన్ని అకృత్యాలు ఉంటాయి. ఇప్పుడు రాక్షసులందరూ అంతే, చాలా కోపంతో కొన్ని అకృత్యాలు. అకారణ కోపం ఇంకా అకృత్యాలను పెంచుతున్నట్టు. అకారణంగా కోపగించుకుంటారు. ఎందుకు కోపగించుకుంటున్నారో తెలియదు, దానికి ప్రత్యేకమైన కారణం ఏముండదు. దాన్ని ఆ విధంగా ప్రవర్తించడంలో చేసే అకృత్యాలను వాళ్ళు శిక్షించేవాడు. రాక్షసులంతా కూడా కోపంతో చేసిన అకారణ కోపంతో, భగవానుడి పట్ల అకారణ కోపంతో, విష్ణుదేవుడి పట్ల అకారణ కోపంతో, శివుడి పట్ల అకారణ కోపంతో అనేక మంది రాక్షసులు అనేక అకృత్యాలు చేశారు, ధర్మ విఘాతకులయ్యారు. వారిని శిక్షించువాడు క్రోధకృత్ కర్త. క్రోధము చేత ఎవరైతే పాపపు పనులు చేస్తారో వారిని శిక్షించువాడు కర్త. విశ్వబాహు మహీధర. ఈ విశ్వమంతా కూడా తన చేతులు బాహుడు. మహీధర, ఈ ప్రపంచానంతా కూడా భరిస్తూ ఉన్నాడు. స్వస్తి.